హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు రంజాన్ సిరీస్ డే 4 అనమాట. పొద్దున్నే లేచి ఫస్ట్ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. తర్వాత కర్టన్స్, డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసాను. ఎందుకో ఇంట్లో తెలియకుండా ఒక వేడిగా అలా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేస్తే కొంచెం చల్లదనం అనేది వచ్చింది. తర్వాత యాజ్ యూజువల్ ఇంకా టాబ్లెట్ అయితే వేసుకుంటున్నా. శత్రుకు కూడా రాకూడదయ్యా ఇలాంటి బాధ. డైలీ టాబ్లెట్లు మింగడం అంటే మనసులో ఎక్కడో చిన్న తెలియని బాధ ఉంటుందన్నమాట. అంతకుముందు ఒకటే వేసుకునేదాన్ని, ఇప్పుడు 2 వేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ రంజాన్ కానీ మిడ్ ఆఫ్ ది రంజాన్ ఎప్పుడన్నా ఒకసారి చెక్ కూడా చేయించుకోవాలి. చాలా రోజులు అయిపోయింది. ఇంక ఈ ఒక్క వ్లాగే లేండి లాస్ట్. రేపటి నుంచి నేను కూడా సహరీ చేసేస్తున్నాను. ఈ వాయిసర్ చెప్పినప్పుడు నేను ఆల్రెడీ రోజా కూడా ఉన్నా. యాజ్ యూజువల్ ఫస్ట్ మన పొద్దున్నే కనిపిస్తాయి కదా, దర్శనం ఇస్తాయి ఈ ప్లాంట్స్. చెప్పడమే మర్చిపోయా కదా, నేను పెసరట్టుకు నానబెట్టాను పిల్లల కోసం. నిన్నటి వ్లాగ్లో చూపించడం మర్చిపోయాను. మరి ఆ వ్లాగ్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఈ షూట్ చేశానో తెలియట్లేదు. చూడండి, అసలు నేనే మర్చిపోయా. మొత్తం నానబెట్టేశాను. నీళ్లు సరిపడా లేవు, మరి ఏంటో పైకి ఉబ్బింది అనమాట. సగ్గుబియ్యం అనేవి కొంచెం అటుకులు లేకపోవడం వల్ల సగ్గుబియ్యం వేసాను. ఈసారి మిక్సీలో పట్టేస్తున్నాను. ఎన్ని తిన్నా కానీ పెసరట్టు టేస్ట్ వేరే లెవెల్. ఉల్లిపాయ పెసరట్టు ఇంకా బాగుంటుంది. ఇవాళకి పెసరట్టుతో అడ్జస్ట్ చేసుకుంటున్నాము. రేపటి విషయం రేపు చూసుకుందాంలే అని. కానీ పిండి కొంచెం నానబెడితే చాలా అయిందనమాట. పొద్దున్నే మా పాప బాటిల్ రోజు ఇలా ఉడికిస్తాను అనమాట. వాటర్లో బాయిల్ చేస్తాను వాష్ చేసి. ఆ తర్వాత మాహిర్కి లంచ్ కోసము రైస్ పెట్టేస్తున్నా. పొద్దున్నే 7 అయింది అనుకుంటా టైం ఇప్పుడు. మధ్యలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తర్వాత పప్పు చేద్దాం అనుకుంటున్నా. మధ్యాహ్నానికి పొద్దున టిఫిన్లోకి మొత్తానికి కలిపేసి ఒకేసారి. ఎందుకంటే ఈవినింగ్ మా ఆయన కూడా వస్తారు కదా, ఆయనకు కూడా పప్పు అంటే ఇష్టం. ఆయనకు రోజు పప్పు చేసి పెట్టినా తింటారనమాట. అంతా పిచ్చి మా వారికి. చిన్నగా పప్పు కూడా పెట్టేశాను. ఆ లోపు వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయ్యాయి. వెళ్ళి ఆరబెట్టేసి రావాలి. ఇంకా చోటా ప్యాకెట్ బడా ప్యాకెట్ ఇంకా లేగలేదనమాట. 7:30 అవుతుందో 7 అవుతుంది టైం. ఎండలు బీభత్సంగా ఉన్నాయి అసలు. బట్టలు అయితే ఒక గంటకి ఆరిపోతున్నాయి. కానీ నేను మాత్రం అప్పడాలు ఎండినట్టు ఎండబెడతా అనమాట. వాటిని ఒకసారి మర్చి కూడా పోతాను 2 రోజుల దాకా. చూడండి, టైం 10 minutes to 8 అయితే అయింది. మాహిర్ ఆల్రెడీ లేచి బ్రష్ చేసేసుకున్నాడు. నేనైతే బట్టలు ఆరేయడానికి వెళ్తున్నా. మధ్యలో గ్యాప్లో కొంచెం పనులుంటే చూసుకున్నా అనమాట. బట్టలు సగం ఆరేసే లోపే కుక్కర్ కూసిందనమాట. మాహిర్ లేచి వాళ్ళ ఫ్రెండ్స్తో బయట కొంచెం వాకింగ్కి అయితే వెళ్ళాడు లైట్గా. పిల్లలు రోజు చేస్తారు, ఎప్పుడో ఒకసారి జాయిన్ అవుతాడు అనమాట మనోడు. ఇంకా సమ్మర్ వస్తుంది, వాకింగ్కి పంపించాలి రోజు. చోట ప్యాకెట్ ఇంకా లేగలేదు. ఈవిడ లేచే లోపే పని మొత్తం చేసేసుకోవాలి, లేకపోతే ఇంకా నాకు ఉంది. అలా సగం బట్టలు ఆరేసి మళ్ళీ లోపలికి వెళ్ళి కొంచెం పని చూసుకొని కిచెన్ దగ్గర విజిల్ అవన్నీ ఆఫ్ చేసేసుకొని రైస్ కుక్కర్ ఆఫ్ చేసుకొని అన్నీ వచ్చేలోపు మాహిర్ వచ్చేసాడు. ఆ మిగిలిన బట్టలు కూడా ఆరేసాను. రామ్మ ఎత్తుకొని అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను బతిమలాడుతున్నాడు. నేను రానని తలూపుతుందనమాట. మమ్మీయే రావాలి, మమ్మీయే ఎత్తుకోవాలంట. మా అబ్బాయికి కొంచెం షై ఎక్కువ అనమాట. వీడియో ముందు కనిపించాలన్నా నేను వీడియో షూట్ చేస్తున్నా నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు. కానీ పాపం పడాలి అన్నట్టు ఏమీ చెయ్యడు. ఈవిడ మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అనమాట. ఫస్ట్లో తిని కూడా బాగానే సపోర్ట్ చేసింది వీడియోస్ అవి తీసినప్పుడు. ఇప్పుడు కొంచెం షై ఫీల్ అయినట్టు, కొంచెం దాక్కోవడము, వద్దు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అలా చేస్తుంది. తర్వాత షిజా కూడా లేచింది. వాళ్ళ అన్నయ్య బ్రషింగ్కి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి బ్రష్ చేసుకుంటారనమాట. పప్పు కూడా ఉడికింది. ఇంకా వగ్రానేస్తున్నా, అదేనండి పోపు వేస్తున్నా. ఫ్లోలో మాట్లాడేటప్పుడు కన్నడ తెలుగు మిక్సింగ్ అయిపోతుంది అనమాట ఈ మధ్య. ఎందుకంటే ఎక్కువ కన్నడనే ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చేసుకున్నా ఇక్కడ. అందుకోసమని కన్నడనే వస్తుంది, తెలుగు మాట్లాడట్లేదు కాబట్టి ఇంకా వర్డ్స్ అన్నీ కూడా ఇంచుమించు ఈక్వల్గా దగ్గరలో ఉంటాయన్నమాట. అందుకోసమని కొంచెం అప్పుడప్పుడు కన్నడ వస్తుంది, ఏమనుకోమాకండే. పప్పు దింపేసి ఇంకా పెసరట్టు పోద్దామని చెప్పేసి పిల్లలకి టిఫిన్ టైం అయింది. 8:15 అయింది టైం. ఇంకా వెంటనే పెనం పెట్టేసా అనమాట. నేను ఎప్పుడు పెనం మీద ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటా, ఎందుకంటే పురుగులు అవి ఏమన్నా పడతాయేమో అని చెప్పి. పెసరట్టులో మనము ఎప్పుడు పెసరట్టు పోసుకుని అప్పటికప్పుడు కలుపుకోవాలన్నమాట. ఉప్పు సోడా ఉప్పు, లేకపోతే బాగోదు, నీళ్ళు అయిపోయి దోశ సరిగ్గా రాదనమాట ముందే కలిపి పెడితే. అదనమాట విషయం. పెసరట్టు చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. పెసరట్టులోకి కాంబినేషన్ పప్పు చేశాను. పప్పు లంచ్లో కూడా పప్పే అనమాట. ఇంకా ఇద్దరు బ్రష్ చేసుకోవడం అయిపోయింది అనుకుంటా గొడవ చేస్తున్నారు. చూడండి, ఎత్తుకొని వచ్చేసాడు. డైపర్ చేంజ్ చేయమంటే డైపర్ విప్పేసి బ్రష్ చేసుకొని తీసుకొచ్చాడు. చెప్తున్నాడు 2 సార్లు క్లీన్ చేసాలే మమ్మీ అని చెప్తున్నాడు అనమాట. ఈవిడ ఆగిద్దా? మేడం గారు మామూలు మేడం కాదు అసలు, మేడం సార్ మేడం అంతే. కానీ ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావని నా ఫీలింగ్. మా పాపకు కూడా ఒక ఛానల్ ఉండే, కానీ నాకే ఆ టైం దొరకట్లేదు. అందుకోసమని నేను అసలు ఆ ఛానలే తీసేద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నాను. అసలు ఎందుకన్నా పెట్టానా అని తర్వాత చాలా రిగ్రెట్ అయిపోయాను.
కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టడం చేతకానప్పుడు అసలు ఛానలే పెట్టకూడదు. ఒక్క ఛానల్నే భరించలేకపోతున్నా, ఇంకా 2 ఛానల్ ఎక్కడ మెయింటైన్ చేస్తా చెప్పండి. సరదాగా పెట్టిన ఛానల్ అనమాట అది. వీడియోస్ అన్నీ పోకుండా యూట్యూబ్లో అవే ఉంటాయిలే అని తర్వాత ఇద్దరికి టిఫిన్ తినిపించేస్తున్నాను. ఆ తర్వాత రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా వేడివేడిగా పప్పు కలిపేసి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇవాళ స్నాక్స్ వచ్చేసరికి పప్పాయ ఒక 2 పీసులు ఉన్నాయన్నమాట, అది పెట్టేస్తున్నాను పప్పాయ. ఇంకా ఇంకేముంది, ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇది యాక్చువల్గా చిన్న బాక్స్లో పెడతా స్నాక్స్. ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయని చెప్పేసి పెద్ద బాక్స్ చేంజ్ చేశాను అనమాట. బాక్సులు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి మా ఇంట్లో. ఇంతకీ మన వ్లాగ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా మిస్టేక్స్ ఉంటున్నాయా ఏంటి, అసలు ఏం కామెంట్సే చేయట్లేదు. స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి తమాషా, రీల్స్లో చూపిస్తుంటే నిజమో కాదో అనుకున్నా. నా దాకా వస్తే కానీ అర్థం అవ్వలేదు నాకు. చిన్నవాళ్ళకి మనం తినిపించే పనే లేదు, పెద్దవాళ్ళకి ఇప్పటికి కూడా మనమే తినిపించాలి అని చూపిస్తూ ఉన్నారు కదా. అది సేమ్ యాజ్ యూజువల్ మా ఇంట్లో కూడా అనమాట. ఈవిడ మేడంకి చోటా ప్యాకెట్కి నేను అసలు తినిపించాను, తనే తినేస్తుంది. కాకపోతే ముక్కలు చేసి ఇష్టం ఉంటేనేమో గబగబా తినేసిద్ది నెట్టుకొని, ఇష్టం లేకపోతేనేమో ఇంక ఇదనమాట పరిస్థితి. నవలడం అక్కడ పెట్టుకోవడం. చూడండి నవలమ్మ అని నవలేదు కూడా యాక్షన్ చేసి చూపిస్తుంది వీడియోస్ తీస్తున్నానని. పప్పు కాంబినేషన్ చేశాను కదా, మాహిర్కేమో కొంచెం పప్పు వేసి తినిపిస్తున్నాను అనమాట. తింటుందో తిందో అని చెప్పి తనకు పెట్టలేదు పప్పు, ఇంకా నాకు పెట్టలేదు అని చెప్పి గొడవ చేసిందనమాట. ఆ కప్పులో అయితే కొంచెం అయితే పెట్టా. ఇంకా దోశని వదిలేసి పప్పే తిన్నదనమాట. ఇంక తర్వాత మాహిని స్కూల్లో డ్రాప్ చేసేస్తున్నాము. మధ్యలో వీడియో క్లిప్స్ తీయలేదనమాట, మర్చిపోయాను నేను. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా కట్టప్ప? ఆ పుల్లలు కాదు, అవి చింతకాయలు అనమాట. రోజు చింతకాయలు ఏరుకొని వచ్చిద్ది మా అమ్మాయి. ఒక 2 చేతుల్లో 2 పాకెట్స్లో 2, దీనికోసమే వచ్చిద్ది అనుకుంటా అసలు స్కూల్కి. వెళ్దాం అని గొడవ చేసిద్ది. ఎంతమంది ఫ్యాన్స్ అంటే స్కూల్లో, తినమని నాకు కూడా ఇస్తుంది. తిను, నువ్వు సగం తిను అని చెప్పి ఇస్తుంది అనమాట. ఎందుకంటే మనమే చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా, అలా అనమాట. నేను ఇంట్లో ఇద్దరికి ఈక్వల్గా పంచి పెడుతుంటా కదా, చాక్లెట్స్ కానీ ఏం తెచ్చినా హాఫ్. లాస్ట్కి అరటికాయ ఇచ్చినా కానీ ఇద్దరికి చెరు హాఫ్ ఇస్తాను, లేకపోతే చెరు ఒకటి ఇస్తాను అనమాట. అందుకోసమని అదే అలవాటు అయిపోయి మా పిల్లలు ఇద్దరు కూడా ఫస్ట్ తినే ముందు నాకు కొంచెం పెడతారు. దట్ వాజ్ ఏ గుడ్ హ్యాబిట్ అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా చోటా ప్యాకెట్ని చిన్నగా ఇంటికి తీసుకెళ్లే లోపు 9:30 అవుతుంది. ఇక్కడ ఫ్యాన్స్ ఇంటికి వెళ్ళే లోపు ఆ చింతకాయని హ్యాపీగా ఫినిష్ చేసేసింది అనమాట. నేను కూడా వదిలేసాను, ఎందుకంటే సమ్మర్ సీజనే కదా, ఏం అవ్వదు. ఇంకా మోషన్ కూడా చాలా ఫ్రీగా వస్తుందిలే అని చెప్పేసి వదిలేసాను అనమాట. అసలు చేయి పట్టుకోదనమాట. ఇంకా గ్రౌండ్ ఒకసారి చూపిస్తా, లుక్ వేయండి. జస్ట్ అలా తిప్పేస్తా చూడండి. చాలా పెద్దదనమాట స్కూల్, చాలా బాగుంటుంది. స్టడీస్ కూడా చాలా బాగా చెప్తారు. ఆ తర్వాత మేమిద్దరం ఇంటికి వచ్చేసిన తర్వాత అనుకోకుండా 11 to 1 దాకా రెస్ట్, అంటే తెలియకుండానే నిద్రపోయామన్నమాట. ఇంకా లేచి మళ్ళీ అన్నం ప్రిపేర్ చేసుకొని తినేసాము. తినేసే ముందనమాట ఇది. మా పాప కూడా లేచింది. నేను లేచిన తర్వాత ఇంకా నేను లెగిచాను, బెడ్రూమ్లో నుంచి డోర్ ఓపెన్ చేశాను అంటే చాలు ఇంకా లెగుస్తుంది. ఆ పాల డబ్బాలో వాటర్ పోసుకొని ఇంకా అదే పని. ఇంకా తర్వాత చిన్నగా నడుచుకుంటూ వస్తుందన్నమాట. తర్వాత నేను బాగా హెడేక్గా ఉంది. 1:30కి కాఫీ పెట్టేస్తున్నా. నేను ఇంకా లంచ్ చేయలేదు. కాఫీ పెట్టేసుకొని ఫస్ట్ కాఫీ తాగేసా. ఎందుకంటే నేను యాక్చువల్గా 10:30 ఆ టైంలో తాగుతా అనమాట. ఏమైందో ఏమో సడన్గా నిద్రలాగా వచ్చింది. వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే నిద్ర వస్తుందని చెప్పేసి పాపను పడుకోబెట్టి ఉయ్యాల్లో వేసా. నేను కూడా సడన్గా నిద్రపోయా అనమాట. ఇంక పొద్దున్న తిన్న అంట్లు ఉన్నాయి, అవి వాష్ చేయాలి. ఇంకా మా చోటా ప్యాకెట్ని కూడా రెడీ చేయాలన్నమాట. ఫస్ట్ మేడంకి స్నానం చేపించి ఆ తర్వాత లంచ్ చేపిస్తున్నాను. ఇక్కడ లంచ్ చేపిస్తున్నాను అనమాట. నేను ఏదో వీడియో తీసుకుంటున్నా అని ఏదో కొత్తగా ట్రై చేసి చూపించిద్ది. ఇంతకీ పాపము చాలా యాక్టివ్గా ఉండాలని ట్రై చేసిద్ది అనమాట. ఫస్ట్ చెప్పిన పాయింట్ అంతా బాగా గుర్తుపెట్టుకునిద్ది. ఎప్పుడు కాకపోతే ఇంకొకసారైనా ఆ పాయింట్ యూజ్ అయ్యిద్ది అన్నట్టు బిహేవ్ చేసిద్ది అనమాట. ఇది నేను లాస్ట్ టైం చెప్పాను, ఊడగొట్టకూడదమ్మా, ఇది ఊడిపోతున్నాయా అని చెప్పేసి. తను ఊడిపోయిన తీసుకొచ్చి ఇక్కడ పెట్టనా నన్ను అడుగుతుందనమాట. అలా చిన్నగా ఆఫ్టర్నూన్ 2:30 అయింది. ఇలా ఊగాలని తెలియదు అనుకుంటా మా అమ్మాయికి ఇన్ని రోజుల నుంచి. మేము ఇవన్నీ చిన్నప్పుడే ఊగామమ్మా అని చెప్తున్నా నేను. మేము కూడా ఇలాంటి పిచ్చి పనులు చాలానే చేసాంలేండి చిన్నప్పుడు. కట్టప్పలాగా రెడీ అయింది కదా ఇవాళ. కొరియన్ డ్రెస్ అంటున్నారు ఇంటి దగ్గర వాళ్ళు. కొరియన్ బేబీ లాగా ఉంది, జపాన్ బేబీ లాగా ఉంది మీ అమ్మాయి అంటూ ఉంటారు. నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది. అలా చిన్నగా ఆడుకుంటూ టైం వచ్చేసరికి 3 అయిపోయింది. ఇంక తర్వాత ఇల్లు మాప్ చేయలేదన్నమాట. మాపింగ్ పట్టాలి, అస్సలు కుదరట్లేదు పాపతో. ఇంకా 3కి కిందకి వెళ్ళిపోయాము. కింద కొంచెం సేపు ఆడుకొని ఒక హాఫ్ అన్ అవర్ 3:30కి మాహిని పిలుచుకొని 4 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంక ఇట్లా పెట్టుకోవాలంటే నాకు తెలియదు ఇలా బెల్ట్ ఇలా పెట్టుకోవాలని. నాకేం తెలుసులేండి, నేను చిన్నపిల్లని కదా.
ఆ తర్వాత కొంచెం చికెన్ ఉంటే దాన్ని పొయ్యి మీద పెట్టేశాను. చికెన్ సుక్కలాగా చేద్దాము, డ్రై లాగా అనుకున్నా. ఆ తర్వాత నేను ఇంకా ఇల్లు మాప్ చేసేసా అనమాట. మా అబ్బాయి కూడా చిన్నగా ఆడుకోవాలని ట్రై చేస్తున్నాడు, హోంవర్క్ రాసుకోకుండా. 4:30 అయింది టైం. ఫాస్ట్గా మాప్ అయితే పెట్టేసేయాలి. వీళ్ళిద్దరు ముచ్చట్లు మామూలుగా ఉండవు అనమాట. కొట్టుకుంటే తిట్టుకుంటే అలా కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. లేకపోతే ఇద్దరు ఒకటే నా మీద చాడలు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరు కొట్టారమ్మా అంటే అమ్మ అమ్మ అంటుంది. ఆ తర్వాత న్యాచురల్ పొద్దునుంచి 2 తిన్నదనమాట. అన్న ఇవ్వట్లేదని నాకు కంప్లైంట్ చేస్తుంది. కొంచెం ఇవ్వు నాన్న అని బతిమలాడుతుంటే కొంచెం ఇచ్చాడు. ఈమె మొత్తం తోయడానికి ట్రై చేసిద్ది అనమాట నోట్లోకి. నేను ఇంకా గదిమాను. ఆ తర్వాత కొంచెం ఇస్తే సరిపోలేదు మేడంకి. ఇంక మళ్ళీ వెళ్ళి వాళ్ళ అన్నని బతిమలాడుకుంటుంది తినిపించని. ఇంకేం చేస్తాం, ఈ ఈ గొడవలు తీర్చే లోపే నాకు సగం టైం ఇక్కడే పోయిద్ది అనమాట. ఈవిడ గారు చేసే డబుల్ పనులు ఎలా ఉంటాయో తెలుసా అసలు. రేపు వ్లాగ్లో క్లారిటీకి చూపిస్తాలేండి. తర్వాత వాకింగ్కి వెళ్ళాను నేను. ఆ తర్వాత పిల్లలు ఆడుకున్నారు. చిన్నగా టైం 7:30 అయింది. అటు నుంచి అంటే బజార్కి వెళ్ళిపోయాము. పాపకు కూడా ఒక డ్రెస్ తీసుకొద్దామని చెప్పేసి. మా వాడికి జ్యూస్ ఇప్పుడు తాగాలని గుర్తొచ్చిందనమాట డిన్నర్ టైంలో. ఇంకా ఫుడ్ పెట్టేసి స్నానం చేపించేశాను పాపకి. మాహిరేమో కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాడు. ఆ లోపు డ్రెస్ చూపిస్తా చూసేయండి. బజార్కి వెళ్ళామని చెప్పా కదా, పాపకు ఒక డ్రెస్ అయితే తెచ్చాను. ఎందుకంటే మాహిర్ బర్త్డే కదా, మాహిర్ బర్త్డేకి పాప కూడా డ్రెస్ తెచ్చాను. బికాజ్ తిన కూడా 1.5 year అయింది అప్పుడే. 6 months బర్త్డే అయిపోయి కూడా 6 months అయింది. ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. కానీ తీరా ఇంటికి వచ్చాక చూస్తే వేసి చూశాను, అక్కడేమో లూజ్ అనిపించి వేస్తే లూజ్ అయిద్దేమో అనుకున్నా. ఇంటికి తెచ్చి చూస్తే టైట్ అయిందనమాట. పాపం చాలా కష్టం అనిపించింది. లేకపోతే డ్రెస్ మీద డ్రెస్ వేయడం వల్ల టైట్ అనిపించిందో మరి ఏంటో అర్థం అవ్వలేదు. కానీ డ్రెస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు ఇలాంటి డ్రెస్ కావాలంటే నేను ట్యాగ్ ప్రొడక్ట్లో ఇస్తాను చూడండి. తర్వాత ఒక గౌన్ కూడా తెచ్చాను. లైక్ ఇది సెట్ అవ్వకపోతే అది ఆప్షన్ బి అనమాట. నేను అనుకున్నట్టుగానే ఎప్పుడూ ఆప్షన్ బీనే సక్సెస్ అయితే, ఆప్షన్ ఏ ఎప్పుడూ అవ్వదు. చూడండి ఎంత పొగరంటే, డ్రెస్ తొక్కొద్దు అంటే కావాలని వచ్చి తొక్కుతుంది. ప్యాంట్ భలే నచ్చింది నాకు ఎప్పుడు ఇట్లాంటి ప్లాజోస్ పటియాలాలు ఇలాంటి భలే నచ్చుతాయి. ఇప్పుడు మా పాపకు కూడా అదే స్టైల్ వచ్చింది అనమాట. మా పాప పెద్దయ్యలోపు ఇంకేం స్టైల్స్ మారుస్తుందో. ఇలా అయితే మా ఈవినింగ్ అయితే నడుస్తూ ఉంది. ఆ తర్వాత ఒకటి ఇచ్చా అనమాట కాలు మీద, మళ్ళీ తొక్కుతుంది. గౌన్ కూడా తొక్కుతుంది కావాలని చెప్పి. గౌన్ కూడా చాలా బాగుంది, బేబీ పింక్ కలర్. ఇప్పుడు వేసిన బేబీ పింకే, మళ్ళీ బేబీ పింకే తీసుకున్నా. నాకు అసలు పింక్ ఎన్నున్నా నాకే సరిపోవు. మా పాపని కూడా అలానే తయారు చేస్తున్నానేమో అనిపించింది నాకు. ఆ తర్వాత దీని మీద థ్రెడ్ వర్క్ వచ్చి చిన్నగా చెమ్కీస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య షర్టు కూడా పీకి పాకం వేసిద్ది, అన్నీ అంటే చేసేది తన పనులన్నీ. మళ్ళీ ఎక్స్చేంజ్కి వెళ్ళాలి, డ్రెస్ టైట్ అయిపోయింది, ఎక్స్చేంజ్కి ఈవినింగ్ వెళ్ళాలి. ఇది వీడియో వ్లాగ్ పోస్ట్ చేసే నెక్స్ట్ డే అనమాట వెళ్ళాల్సింది. ఆ తర్వాత మాహిర్ కూడా వచ్చేసాడు కటింగ్ చేయించుకొని. తన లుక్ కూడా చూపిస్తాను. రేపటి డ్రెస్ ఇవాళ ట్రయల్ వేసామన్నమాట, మళ్ళీ టైట్ లూజ్ అలాంటివి అవుతాయని. పాపకు కూడా ఒకసారి ట్రయల్ వేశాను. చూడండి ఎంత బాగుందో కదా డ్రెస్ వేసుకుంటే. పండక్కి యాక్చువల్గా ఇలాంటివి తీసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడే తీసుకుంటారని అనుకోలేదు. ఎంత కాస్ట్ ఉండొచ్చో గెస్ చేయండి. మీరు కనుక ఇవాళ కరెక్ట్గా గెస్ చేస్తే రేపు ఆ కామెంట్ నేను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తా, ట్యాగ్ చేస్తా అనమాట. సో ఇలా ఈవినింగ్ గడిచింది. ఇంకా నేను ఇక్కడ పాలు వేడి చేస్తున్నా. నైట్ టైం పాలు ఇస్తాను కదా పిల్లలకి, మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సిందే పాలు పిల్లలకి నైట్ టైమ్. ఇంకా కొంచెం మిగిలిపోయిన పప్పు ఉంది. నైట్ 10 అయిపోయింది టైము. పప్పు కొంచెం ఉంది. ఇది ఎట్లాగైనా రేపు పొద్దునకి సరిపోదు, ఉండదు కూడా, ఎందుకంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ చేసా కాబట్టి. ఇంకా రైస్ కూడా కొంచెం మిగిలిపోయింది. రేపు పొద్దునకి రైస్ పెట్టేసి ఇంకా రేపు పొద్దునే లేచి చూసుకుందాంలే, 10 అయిపోయింది నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా లైట్స్ ఆఫ్ చేసి పడుకుందాం అనే లోపు మా పాప తను యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు దాకా లోలో ఉన్న తను యాక్టివేట్ అయిపోయి బాగా గొడవ చేసిద్ది. అన్నయ్యని పడుకోనివ్వద్దు, వాళ్ళ డాడీని పడుకోనివ్వద్దు, నన్ను పడుకోనివ్వదు. మైసూర్ మహారాణి అయిపోయింది. ఏదో ఇవ్వమని ట్రై చేస్తుంది, నేను ఇవ్వనని చెప్తున్నా. ఇంకా చిన్నగా రేపు మార్నింగ్ కోసం రైస్ కూడా కడిగి పెట్టేసా. నానితే బాగుంటుంది కదా. అసలు చూడండి తిక్క పనులు ఎలా చేసిద్దో. స్టూల్ మీద నించోడమే, అంచుకు నించుంది. మళ్ళీ భయం లేకుండా మళ్ళీ ఒక ఫోన్ తెచ్చి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ ఉన్న రైస్ తినాలంటే ఇప్పుడు నేను తినిపించినప్పుడు సరిగ్గా తినదు, మళ్ళీ తను తినాలనిద్ది. ఎక్కడ దొరికిందిరా నాయన నాకు. చాలా క్యూట్ మూమెంట్స్ అనిపిస్తూ ఉంటాయి, కానీ ఒక భయం అయితే ఉంటుంది, మళ్ళీ ఎక్కడ దిష్టి తగులుతుందో ఏమో అని. ఇంకా అన్నీ తప్పవు కదా, ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టుకోవాలి, సహనం ఉండాలి దేనికైనా. ఈ వాయిస్ ఓవర్ చెప్తుంటే నాకు ఫుల్గా నిద్ర వస్తుంది, ఎందుకంటే పొద్దున్న 4కి లేచి ఇప్పుడు దాకా పడుకోలేదు. పాలు వేడైపోయిన తర్వాత పిల్లలిద్దరికి పాలు తాపిచ్చేసాను, ఇవి 2 పాలు. ఒకసారి మా మాహిర్ గాడి లుక్ కూడా చూసేయండి. రేపు స్కూల్కి ఇలా పంపిద్దామని అయితే అనుకుంటున్నా. మేబీ ఈ అవుట్ఫిట్ ఎంత ఉండొచ్చో కామెంట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళ డాడీ ఇలా పోసి పెట్టు అలా పోసి పెట్టు అంటే పెడుతున్నాడు చక్కగా.
ఇంక అన్నీ రెడీ అనమాట, సెట్ అయిపోయాయి. కానీ కేక్ కటింగే అర్థం అవ్వట్లేదు చేపించాలా వద్దా అని చెప్పి. లేదంట కావాలంట, అందరిని పిలవాలంట, చేయాలంట. నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఆ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే రేపటి వ్లాగ్‌లో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! స్కిప్ చేయకుండా చూడండే. ఇంక మా షిజా పాపకి ఇంకా నిద్ర రావట్లేదు అనుకుంటే ఇంకా 10:30 10:20 అయింది టైము. సరే మరి ఇంకా వెళ్ళొస్తా. నిద్రపోవాలబ్బా! నిద్ర భలే వస్తుంది. తర్వాత ఇంక పాపని తీసుకొనెళ్ళి లైట్స్ ఆఫ్ చేసుకొని ఇంక పడుకోబెడదాం అని చెప్పేసి వెళ్తున్నా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ సుమయ్య. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ సుమయ్య. థ్యాంక్ యూ.